హలో అండి, ఈరోజు మనం ఒక మంచి మొక్క గురించి తెలుసుకుందాము. ఈ మొక్క పేరు రోజ్మెరీ అండి. సో ఈ మొక్క అన్బాక్సింగ్ చేసుకుంటూ మనం ఈ మొక్క గురించి తెలుసుకుందాం కొన్ని మంచి విషయాలు. ఇక్కడ నర్సరీలో కూడా నేను ట్రై చేశానండి ఈ మొక్క కోసం, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఈ మొక్క కోసం. ఈ మొక్కను ఎందుకు ఆర్డర్ పెట్టానంటే ఆన్లైన్లో ఈ మొక్క ఉంటే దోమలు అనేవి రావటండి. మేజర్గా నేను దానికోసమే ఆర్డర్ పెట్టాను. కానీ ఈ మొక్క వచ్చిన తర్వాత ఎందుకు ఈ మొక్క గురించి తెలుసుకుందాం అనిపించింది. సో నేను తెలుసుకున్న విషయాలు మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. ఈ రోజ్మెరీ అనే మొక్క పుదీనా జాతికి చెందిందండి. మనం ఇక్కడ పుదీనా ఎలా యూస్ చేస్తామో అవుట్ ఆఫ్ ఇండియా మిగిలిన కంట్రీస్లో కూడా దీన్ని అలాగే వంటలో యూస్ చేస్తారండి. పుదీనా ప్లేస్లో అంటే సూప్స్లోని లేదా నాన్ వెజ్ ఐటమ్స్లోని ఇలా యూస్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ వాడుకగా దీన్నే యూస్ చేస్తారు, పుదీనా అనేది యూస్ చేయరట. ఈ రోజ్మెరీలో 2 రకాలు ఉంటాయంటండి మొక్కలు. ఒకటేమో గుబురుగా పెరుగుతుందంట, ఇంకొకటి హైట్గా పెరుగుతుందట, అంటే తీగలాగా పెరుగుతుందట. 2 రకాల ఆకుల్ని వంటలో యూస్ చేసుకోవచ్చండి. ఈ రోజ్మెరీ మొక్కని ఇంట్లో పెట్టుకోవడానికే కాకుండా మెడిసిన్స్ తయారీలో కూడా యూస్ చేస్తారటండి. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలాంటి మెడిసిన్స్ తయారీ విధానంలో కూడా యూస్ చేస్తారటండి. ఈ మొక్క ఆకులు పచ్చివైనా ఎండువైనా వాడతారటండి వంటల్లో. అలాగే ఈ రోజ్మెరీని నచ్చిన ఆకృతిలో అంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అయినా పెరుగుతుంది, కట్ చేసినంత మాత్రాన అది పెరగడం అనేది ఆగదటండి. ఈ రోజ్మెరీ ఆకులతో మనం హెర్బల్ టీ కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ రోజ్మెరీ మొక్కల్ని విత్తనాలతో మనం పెంచడం కంటే కటింగ్స్ అండి, అంటే వీటి కొమ్మల్ని కట్ చేసి పాతుకునేటట్టు పెంచుకోవడం అనేది ఈజీ అట. అలాగే ఇవి హైట్ పెరుగుతూ ఉంటాయి కదండి వీటి కొమ్మలు, వాటిని కట్ చేస్తే కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయండి ఈ రోజ్మెరీ అనే దానికి. సో నేను కూడా కొత్తగానే తీసుకున్నానండి. దీని మీద అప్డేట్ ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.